చైనా వాళ్ళ స్టోరీస్ నిజంగా చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి కదా! విచిత్రంగా ఒక తండ్రి తన కొడుక్కి కామసూత్ర ట్రైనింగ్ ఇస్తాడు. ఒక తండ్రి ఇలాంటి పనులు చేయడం ఏంటి? ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఒక వ్యభిచారిని తన కొడుకు దగ్గరికి పంపిస్తాడు. మన ఇండియాలో ఉన్న తండ్రులు కనీసం బేసిక్స్ కూడా నేర్పించరు. నేర్పించకపోగా మూతి పళ్ళు రాలగొడతారు ఇలాంటి పనులు చేస్తే. కానీ వీళ్ళు అలా కాదు. కంకి సైజు ఎలా పెరగాలో కూడా నేర్పిస్తారు. ఈ కంకి సైజు పెంచుకొని ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ కొడుకు చేసే పనులు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మొత్తానికి మీరు ఒక విచిత్రమైన రొమాంటిక్ స్టోరీ చూడబోతున్నారు. మయూక అనే అబ్బాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయి ఫాదర్ ఆ పిల్లాడి ఎదురుగా కూర్చొని ఏదో తింటూ ఉంటాడు. అయితే అతను ఏం తింటున్నాడో ఆ అబ్బాయికి తెలీదు. మయూక ఫాదర్ ఒక సైకాలజిస్ట్‌గా పనిచేస్తూ ఉంటాడు. అతను ఎప్పుడు ఇంట్లోనే ఉండి తన భార్య కాళ్ళు పైకి లేపే పనిలోనే ఉంటాడు. తర్వాత ఆ అబ్బాయి మదర్‌ని చూపిస్తారు. ఆమె ఆరోగ్యం చాలా క్షీణించిపోయి ఉంటుంది. మయూక ఫాదర్ ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడామె, "మీరు ఎన్నో సార్లు నా దాహం తీర్చారు. ఈరోజు కూడా నా తాపం తీర్చేయండి" అంటుంది. అప్పుడు మయూక ఫాదర్ తన భార్యతో, "అసలే నీకు ఆరోగ్యం బాగలేదు. ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం ఇంకా పాడయ్యే అవకాశం ఉంది" అంటాడు. కానీ ఇక్కడ ఆమె తన భర్తతో ఇది నా చివరి కోరిక అని చెప్తుంది. అందువల్ల మయూక ఫాదర్ ఆమె చెప్పినట్లు చేయాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళు భయంకరంగా టపాటప్ చేసుకుంటారు. వాళ్ళ దెబ్బల సౌండ్స్ బయట పడుకున్న మయూకకి వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి తలుపు సందులో నుంచి వాళ్ళ గేమ్ చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మయూక ఫాదర్ దెబ్బకి అతని భార్య దాహం తీరడంతో పాటు ఆమె ప్రాణం కూడా పోతుంది. అంటే అంత భయంకరంగా అతను టపాటప్ చేసుంటాడు. తర్వాత మయూక ఫాదర్ బయటకు వచ్చి కొడుకుని తన భార్య దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ గదిలో ఉన్న కామసూత్ర పుస్తకం చూపించి, "నేను నీకు ఆడవాళ్ళని ఎలా సుఖపెట్టాలో ట్రైనింగ్ ఇస్తాను" అంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే మయూక ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. అంతేకాకుండా తన ఆయుధాన్ని ఎలా పదును పెట్టాలో కూడా నేర్పిస్తాడు. మయూక ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చాలా ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు అతను పెరిగి పెద్దవాడైపోయి ఉంటాడు. అయితే తన ఫాదర్ మయూకతో ఎవరితోనైనా మొదటిసారి టపాటప్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా చేయకపోతే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్తాడు. అందుకే తన ఫాదర్ మయూకకి ఎవరితో టపాటప్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వడు. అయితే మయూక మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అందువల్ల ఒకరోజు ఇంట్లో పని మనిషిని పట్టుకుంటాడు. ఈలోగా అక్కడికి తన ఫాదర్ వచ్చి, "నేను చెప్పే వరకు నువ్వు ఇవేవి చేయకూడదు" అని చెప్తాడు. ఆ మాట విని మయూక చాలా డల్ అయిపోతాడు. కొన్ని రోజుల తర్వాత సు అనే అమ్మాయి మయూక వాళ్ళ ఇంట్లో ఉండడానికి వస్తుంది. అప్పుడు మయూక ఫాదర్, "సు నా ఫ్రెండ్ కూతురు. వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల తను కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది" అని మయూకతో చెప్తాడు. వీడు ముందే కామంతో అల్లాడిపోతూ ఉంటాడు. అలాంటి సమయంలో అందమైన అమ్మాయి కనిపిస్తే ఇక అంతే. తర్వాత సు ఇంట్లోకి వస్తున్న సమయంలో ఆమె నారింజ పండ్లు చూసి మయూక ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతాడు. కాబట్టి మనోడు ఆ నారింజ పండ్లని చాటుగా చూడడం మొదలు పెడతాడు. అయితే వీడు తొంగి చూస్తున్న సమయంలో తన ఫాదర్‌కి రెడీ హ్యాండెడ్‌గా దొరికిపోతాడు. అప్పుడు తన ఫాదర్, "ఇక మీదట నువ్వు ఇలా ప్రవర్తించకూడదు" అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. కానీ వీడు పెద్ద కామందుడు కాబట్టి ఒకరోజు సు మయూక గదిలోకి వచ్చి బుక్ చదువుతూ ఉంటుంది. వీడు తన చేతికి పని చెప్పి రుద్ది రుద్ది తన ఆయుధాన్ని అనకొండలాగా తయారు చేస్తాడు. అప్పుడు ఆయుధం నుంచి ఇంధనం కారి సు నడుస్తున్న ప్రదేశంలో పడిపోతుంది. అయితే వీడు చేసే పని తెలియక అక్కడికి వచ్చిన సు ఆ ఇంధనం మీద కాలు వేసి జారి కింద పడిపోతుంది. ఆ వెధవ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వెంటనే ఆమెని లేపడానికి వెళ్తాడు. సు వీడి దరిద్రం చూసి భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత వీడు ఆ నారింజ పండ్ల పాపను గుర్తు చేసుకుని ఇంకోసారి చేత్తో ఇంజన్ రన్ చేస్తాడు. తర్వాత సు ఒక బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటుంది. ఈ వెధవ తలుపు చాటు నుంచి తొంగి చూస్తూ ఉంటాడు. సు తన చేతికి పని చెప్పి శరీరాన్ని సుఖపెట్టుకుంటూ ఉంటుంది. మయూక ఇదంతా చూసి, "నీకు నాకు ఒకరి అవసరం ఒకరికి ఉంది. మనం కలవకుండా ఎవరు ఆపలేరు" అంటాడు. సో వెంటనే సు ఉన్న బాత్రూంలోకి వెళ్తాడు. సో ఇద్దరు అక్కడ రసక్రీడ మొదలు పెడతారు. సో వీళ్ళు రోజు అదే పని మీద ఉంటారు. ఆ విధంగా మయూకకి ఆ అమ్మాయి మీద ప్రేమ ఏర్పడుతుంది. తర్వాత ఒకరోజు ఈ కామందుడు నిద్రలేచేసరికి సు కనిపించదు. గదిలో ఆమె రాసిన ఉత్తరం మాత్రమే దొరుకుతుంది. అందులో సు, "నేను ఒక వ్యభిచారిని. నీతో గడపడానికి మీ ఫాదర్ నాకు డబ్బులిచ్చారు. నీ ట్రైనింగ్‌ని చెక్ చేయడానికి నన్ను పిలిపించారు. నేను వచ్చిన పని పూర్తయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను" అని ఉంటుంది. ఈ ఉత్తరం చదివిన తర్వాత మయూక చాలా నిరాశ పడిపోతాడు. ఈలోగా తన ఫాదర్ అక్కడికొచ్చి, "నువ్వు అమ్మాయిల వెంట పడకూడదు" అని సర్ది చెప్తాడు. "ఎందుకంటే నువ్వు ఇంకా జీవితంలో చాలా పెద్ద పనులు చేయాలి" అంటాడు. తర్వాత మయూకని బయట ప్రపంచం చూసి రమ్మని పంపిస్తాడు. అక్కడ నీకు ఎవరైనా నచ్చితే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తాడు. అలా వాళ్ళు తిరుగుతూ ఒక కొండని దాటిన తర్వాత అలసిపోయి ఒక చోట నిద్రపోతారు. తర్వాత ఒకరోజు ఉదయాన్నే ఒక నన్ను గ్రూపు అటువైపు వెళ్తూ ఉంటుంది.
అప్పుడు వాళ్ళలో ఉన్న మూన్ అనే ఒక నన్ను వీళ్ళని చూస్తుంది. వాళ్ళిద్దరిని వాళ్ళ ఆశ్రమానికి తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వైద్యం చేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ స్పృహ లేకుండా పడుకుని ఉంటారు. ఈ నన్స్ ఆశ్రమానికి ఒక మాస్టర్ ఉంటాడు. అతను వీళ్ళందరితో మీరు ఆ ఇద్దరు అబ్బాయిలకి దూరంగా ఉండాలి అని చెప్తాడు. అయితే మూన్ అనే అమ్మాయి ఇప్పటికే మయూకాకి అట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. అందువల్ల ఆమె తర్వాత నన్స్ అందరినీ ఒక రూమ్లో లాక్ చేసి మయూకాని చూడడానికి వెళ్ళిపోతుంది. మయూక నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఆ నన్ను అతని ఆయుధాన్ని పట్టుకుని ఆడుతూ ఉంటుంది. అప్పుడు సడన్గా అతనికి మెలకు వస్తుంది. అయితే దారుణమైన విషయం ఏమిటంటే ఆమె ఆ ఆయుధంతో ఆడుకుంటున్నప్పుడు అతని ఇంధనం వచ్చి ఆమె మొహం మీద పడిపోతుంది. అయితే ఈ నన్నకి ఆ ఇంధనం గురించి అదంటే ఏంటో అన్న విషయం గురించి ఏమాత్రం అవగాహన కూడా ఉండదు. ఆమె మొదటిసారి ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె చిన్నతనంలోనే తనని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉంటారు. ఆమె మొదటిసారి ఇదంతా చూడడం వల్ల భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత ఆమె ఒక దేవుడు విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు సాధారణ అమ్మాయిలాగే జీవించాలనుకుంటున్నాను. కానీ నా పేరెంట్స్ చనిపోయిన తర్వాత మాస్టర్ నన్నుగా మార్చేశాడు. కానీ నాకు మయూక బాగా నచ్చాడు. అయితే నేను ఈ విషయంలో తనతో ఎప్పుడు చెప్పను అంటుంది. ఇదిలా ఉంటే మయూక ఆమెని ఫాలో చేస్తూ అక్కడ దాకా వచ్చేసి ఉంటాడు. అతను ఈ అమ్మాయి మాటలన్నీ వినేసి ఉంటాడు. ఆ నన్ను తన వెనకాల మయూకాని చూడగానే చాలా కంగారు పడుతుంది. మయూక తన దగ్గరికి వెళ్ళి మూని పట్టుకుని నేను కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. సో వాళ్ళు అక్కడ రాసక్రీడ మొదలుపెట్టబోతూ ఉండగా మయూకతో పాటు వచ్చిన ఒక పని మనిషి అక్కడికి వచ్చేస్తాడు. అతన్ని చూసి ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత రోజు మయూక అక్కడి నుంచి మళ్ళీ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తాడు. అతను వెళ్ళిపోవడం వల్ల నన్నికి మయూక ఇంకా ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటాడు. తర్వాత ఆమె తన గెటప్ మార్చేసి అతన్ని వెంబడిస్తూ వెళ్తుంది. తర్వాత ఆమెకి ఒక 3 వ్యక్తులు కనిపిస్తారు. ఆమె వాళ్ళని మయూక గురించి అడుగుతుంది. ఈ వ్యక్తులు చాలా పెద్ద వెధవలు. కాబట్టి వీళ్ళు అవును నువ్వు చెప్పిన వ్యక్తులను మేము చూసాం. వాళ్ళు ఎక్కడున్నారో మేము చూపిస్తామని చెప్తారు. ఇంకోవైపు మయూక అదే అడవిలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు అతనికి మూన్ కేకలు వినిపిస్తాయి. మయూక వెంటనే కేకలు వినిపిస్తున్న ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ అతనికి మూన్ కనిపిస్తుంది. ఆ 3 వెధవులు ఆమెని బలాత్కారం చేస్తూ ఉంటారు. సో వెంటనే మన హీరో వాళ్ళకి బుద్ధి చెప్పి ఆమెని కాపాడతాడు. అప్పుడు మూన్ అతన్ని కౌగిలించుకొని నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. మయూక నేను కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడ రతి క్రీడ మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత మయూక ఫాదర్కి ఆరోగ్యం బాగాలేదన్న సమాచారం అందుతుంది. అందువల్ల మయూక వెంటనే మూన్ని తీసుకుని తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. మయూక తన ఫాదర్తో మూన్ ఒక పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి, త్వరలోనే నేను తనని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్తాడు. సో అప్పుడు అతని ఫాదర్ వాళ్ళ పెళ్లికి అంగీకరిస్తాడు. అలా వాళ్ళ పెళ్లి కూడా జరిగిపోతుంది. అదే రోజు రాత్రి వాళ్ళ శోభనం ఏర్పాటు చేస్తారు. అప్పుడు అతని ఫాదర్ మయూకకి ఆయుధాన్ని పెద్దగా చేసే మెడిసిన్ ఒకటి తెచ్చిస్తాడు. ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత అతని చిన్న ఆయుధం అనకొండలాగా మారిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు తెల్లార్లు అదే పని మీద ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత మయూక ఫాదర్ చనిపోతాడు. తర్వాత ఒకరోజు మయూక తన పని వాళ్ళతో కలిసి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఒక పని అమ్మాయి వాళ్ళు తాగడానికి ఏదో తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయిని చూసి అక్కడ ఉన్న మహారాజు అట్రాక్ట్ అయిపోతాడు. ఆ రాజు భార్య ఇదంతా చూసి పని అమ్మాయిని లాగి ఒక్కటి పీకుతుంది. ఎందుకంటే ఆ పని అమ్మాయి వల్ల మహారాజు దేశ తన భార్య మీద నుంచి తొలగిపోతుంది. ఆ తర్వాత మయూకకి ఆ పని మనిషి కనిపిస్తుంది. ఆమె ఏడుస్తూ ఉంటే మనోడు వివరాలు అడిగి తెలుసుకుంటాడు. ఆ అమ్మాయి తన ఓనర్ ఈ రోజు తనకి తినడానికి ఫుడ్ పెట్టలేదని చెప్తుంది. అందువల్ల మయూక ఆమెకి భోజనం పెట్టి కావాలంటే నువ్వు నాతో పాటు మా ఇంట్లో ఉండొచ్చు, అక్కడ నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు అని చెప్తాడు. ఆ పని మనిషి అతనితో వాళ్ళ ఇంట్లో ఉండడానికి సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడు మయూక ఆమెతో నేను నిన్ను తీసుకెళ్ళడానికి త్వరలోనే వస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి ఒక వ్యభిచార గృహంకి వెళ్తాడు. ఈమె ఈ వ్యభిచార గృహానికి హెడ్. రాత్రి అవగానే ఆమె వ్యభిచార గృహంలో ఉంటుంది. ఆమె మయూకతో ఇక్కడ రోజుకి ఒక బుకింగ్ మాత్రమే జరుగుతుంది, కాబట్టి ఈరోజు మీకు ఇక్కడ సర్వీస్ దొరకదు అని చెప్తుంది. అందువల్ల మయూక నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మార్గం మధ్యలో ఒక వ్యక్తితో వ్యభిచార గృహంలో జరిగిన దాని గురించి చెప్తూ ఉంటాడు. ఈలోగా సడన్గా కొంతమంది వచ్చి మయూక మీద అటాక్ చేస్తారు. మయూక ట్రైనింగ్లో అన్ని విద్యలు నేర్చుకుని ఉంటాడు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పేస్తాడు. అయితే అదే సమయంలో ఒక వ్యక్తి చాటుగా ఒక మత్తు బాణం మయూక మెడ మీదకి విసురుతాడు. అలా అతను వెంటనే స్పృహ కోల్పోతాడు. వాళ్ళు అతను ఒక మహిళ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆమె తన మనుషులతో మయూక ఆయుధాన్ని కోసేయమని చెప్పేస్తుంది. అయితే మయూక అలా చేయొద్దు, ఎందుకంటే నేను నా ఆయుధంతో ఎంతోమంది మహిళలని సుఖపెట్టాను అని చెప్తాడు. అప్పుడు ఆ మహిళ అవునా, అయితే నువ్వు నన్ను గనక సాటిస్ఫై చేస్తే నేను వదిలేస్తాను అంటుంది. అయితే ఒకవేళ నువ్వు నేను చెప్పినట్లు చేయకపోతే నీది కట్ చేస్తాను అని చెప్తుంది.
సో మయూక తన బలమంతా ఉపయోగించి టపాటప్ చేస్తాడు. వీడి పర్ఫార్మెన్స్కి ఆమె ఫిదా అయిపోతుంది. వెంటనే తన మాస్క్ రిమూవ్ చేస్తుంది. మయూక ఆమెను చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ మహిళ మరెవరు కాదు, అతని ఫ్రెండ్ భార్య. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ ధ్యాసలో పడి వీడు ఆ పని అమ్మాయిని తీసుకుని వస్తాను అన్న మాట ఇచ్చిన సంగతి మర్చిపోతాడు. తర్వాత రోజు మయూక తన ఫ్రెండ్ భార్య దగ్గరికి వెళ్తాడు. ఆమెతో నేను నీ దగ్గర పనిచేసే అమ్మాయిని నాతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్తాడు. అయితే ఆ మహిళ ఆ అమ్మాయిని నేను వేరే వాళ్ళకి అమ్మేశాను అని చెప్తుంది. సో చేసేదేం లేక మనోడు నిరాశతో ఇంటికి వెళ్ళిపోతాడు. అతను ఇంటి దగ్గరికి వెళ్ళగానే లోపల నుంచి రొమాంటిక్ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మయూక భార్య ఎవరితోనో టపాటప్ చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. సో వీడు కిటికీలో నుంచి చూసి తన భార్యని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, అంటే తనతో టపాటప్ చేయకపోవడం వల్ల ఆమె వేరే వాడితో చేయించుకుంటుంది అని అర్థం చేసుకుని కిటికీలో నుంచి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి భయంకరంగా టపాటప్ చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మయూక మార్కెట్కి వెళ్తాడు. అక్కడ అతనికి అదే పని మనిషి కనిపిస్తుంది. అయితే వీడు ఆ అమ్మాయిని గుర్తుపట్టడు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి వేరే బట్టలు వేసుకొని చాలా అందంగా కనిపిస్తుంది. ఈ కామందుడు ఆ అమ్మాయిని చూసి ఇంకా అట్రాక్ట్ అయిపోతాడు. ఈలోగా ఆ అమ్మాయి భర్త అక్కడికి వస్తాడు. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందని తెలియగానే వీడు నిరాశతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత తన పని మనిషితో జరిగింది మొత్తం చెప్తాడు. ఆమె నాకు కూడా ఒక కూతురు ఉంది, తను కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది, నువ్వు ఓకే అంటే తనని రెడీ చేసి తీసుకొస్తాను అని చెప్తాడు. వీడు ముందే కామందుడు కాబట్టి వెంటనే ఓకే చెప్పేస్తాడు. ఆమె తన కూతుర్ని వెంటనే అక్కడికి రమ్మని పిలిపిస్తుంది. అయితే ఆ అమ్మాయి మరెవరో కాదు, మనోడు మనసు పారేసుకున్న అదే అమ్మాయి. సో ఈ కామందుడు ఆ అమ్మాయిని అక్కడ చూసిన సంతోషంలో ఆమె తల్లి ముందే టపాటప్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అమ్మాయి నా భర్త నా కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాడు, ఆలస్యం అయితే ఆయనకి కోపం వస్తుంది, కాబట్టి నేను వెంటనే వెళ్ళాలి, రాత్రి నా భర్త పడుకున్న తర్వాత నువ్వు మా ఇంటికి రా అని చెప్తుంది. సో ఈ కామందుడు అమ్మాయి చెప్పిన విధంగానే రాత్రి ఆమె భర్త నిద్రపోయిన తర్వాత ఆమెతో కలవడానికి వెళ్తాడు. ఆ అమ్మాయి తన భర్త ముందే వీడితో రాసక్రీడ మొదలు పెడుతుంది. ఆ అమ్మాయి తన భర్తని అడ్డు తప్పించుకోవాలనుకుంటుంది. అందువల్ల అతనికి విషం కలిపిన నీళ్లు తాగించి చంపేస్తుంది. ఇప్పుడు ఈ కామందుని అడ్డుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి వీడు ఆ పని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సో ఇప్పుడు మయూక దగ్గర 2 భార్యలు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి హాయిగా కాపురం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక మీదట మయూక తన 2 భార్యలతో కలిసి కామసూత్ర ట్రైనింగ్ని ఏ విధంగా ముందుకి కొనసాగించబోతున్నాడో నెక్స్ట్ పార్ట్లో తెలుస్తుంది. ఫైనల్గా ముగ్గురు విచ్చలవిడిగా టపాటప్ చేస్తూ జీవిస్తూ ఉంటారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.